పింఛన్లు కోల్పోయిన వాళ్ళు మా పింఛన్ పోయింది మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. తాజాగా అంటే ప్రతి నెల రావాల్సిన పింఛన్ ఆగిపోవడంతో అంటే ప్రతి సచివాలయ పరిధిలో ఎంతో కొంతమందికి పింఛన్ అయితే ఆగిపోతుందట. దీనికి కారణం ఏంటంటే కేవైసీ సరిగ్గా సబ్మిట్ చేయలేదనో, లేదంటే వాళ్ళని అనర్హులుగా గుర్తించారనో, లేదంటే వాళ్ళ పేరు మీద కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి 4-వీలర్ ఉందనో రకరకాల కారణాలు అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే జరుగుతుంది. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో కొంతమంది లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియ కలవరపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కట్ చేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత 4 లక్షల పింఛన్లను కట్ చేసేశారట. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం, అలాగే పల్నాడు జిల్లా సావల్యాపురంలో నిరసనలు దిగారట ఇలా పింఛన్లు కోల్పోయిన వాళ్ళు. ప్రధానంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల్లో